హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏమిటంటే, నేను ఇంతకుముందు పెట్టిన వీడియోలో అన్న ఈ సంవత్సరం రేట్లు పెరుగుతాయా పెరుగువా అనేసి చాలామంది అయితే కామెంట్ చేశారు. అందుకని దానికోసం ఈరోజు వీడియో చేస్తున్నాను. అలాగే మనము రేట్లు ఎప్పుడు పెరుగుతాయి, ఏ నెలలో పెరుగుతాయి అని తెలుసుకునే దానికి ముందు మన ఛానల్ అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదన్నా, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను మరింత ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. అలాగే టాపిక్ వచ్చేసి జూన్ జూలైలో అనేది రేట్లు పెరుగుతాయండి. ఎందుకు ఖచ్చితంగా పెరుగుతాయి. ఎందుకు పెరుగుతాయి అంటే, మనకి ఇప్పుడు ఎందుకు పెరగడం లేదు, జూన్ జూలైలో ఎందుకు పెరుగుతాయి అంటే దానికి కారణం ఉందండి. అది కూడా నేను చెప్తాను వినండి. మనకి బయట రాష్ట్రాల్లో అనేది కాయ అనేది అయితే తగ్గడం లేదండి. ఎందుకు తగ్గడం లేదంటే, అక్కడ ఈ సీజన్కి ముందుగానే ఎక్కువ ప్లాంటేషన్ ఏదైతే నాటడం జరిగింది, అందుకు కాయ తగ్గలేదు. బయట రాష్ట్రాల్లో మనకు కాయ ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ మనకి రేజ్ అనేది అయితే అవుతుందండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం బయట రాష్ట్రాల్లో ఇంకా ఒక నెల 2 నెలలు అయితే కాయలు తగ్గవు. అక్కడ ఎప్పుడైతే తగ్గుతాయో అప్పుడు ఇక్కడ మనకి రేట్లు అనేది పెరగడం స్టార్ట్ అవుతాయండి. అందుకనేసి రేట్లు పెరగడం జూన్ జూలైలో మనకి కనీసం అంటే ఒక 500 పైనుండి రేట్లు అనేది అయితే పెరుగుతాయండి. ఆల్మోస్ట్ బయట రాష్ట్రాల కాయ తగ్గుతుంది కానీ జూన్ జూలైలో రేట్లు అనేటివి పెరుగుతాయి. 500కు పైగా రేట్లు పెరుగుతాయి. జూన్ జూలైలో కాయలు వచ్చే వాళ్ళకైతే, అంటే ఇప్పుడు నాటింటారు కదా, వాళ్ళకి కాయలు వచ్చే వాళ్ళైతే వాళ్ళు చెట్టును బాగా చూసుకోవాలండి. ఇప్పుడు ఎక్కువ రోగం అంటే ముడత అనేది వస్తుందండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను చూపిస్తున్న చెట్లకు కూడా ముడత ఎక్కువగా ఉంది. ముడత వైరస్ వస్తే కంట్రోల్ చేయలేము. మనము కొంచెం ముందుగానే మనము స్టార్టింగ్ స్టేజ్లోనే మనం మందులు బాగా కొట్టాలండి. ఆ ముడత వైరస్ రాకుండా మనము కంట్రోల్ చేసుకున్నట్లయితే జూన్ జూలైలో కాయలు శాంపుల్ పడే వాళ్ళకైతే రేట్లు పక్కా ఉంటాయి. ఇప్పుడు ఇంకా బాగా జాగ్రత్తగా చూసుకోండి. మనము ఈ ముడత దానికనేది కొంచెం ముందుగానే చూసి మనం స్ప్రే చేసుకోవాలి. వైరస్ కూడా రాకుండా చేసుకోవాలండి. ఇప్పుడు చూడండి, నేను చూపిస్తున్న ఈ చెట్లకైతే ముడత అనేది స్టార్టింగ్ అయిందండి. ఇతనికి నేను మందులు కొడతానని చెప్పాడు. మనం ఇప్పుడు రేట్లు లేవనేసి నెగ్లెక్ట్ అయితే చేయకూడదండి. నెగ్లెక్ట్ చేసినచ్చు మళ్ళీ రేట్లు పెరిగినాక మనం చాలా బాధపడతాము. మనం చేసేదైతే చేయాలి. మనం చేసిన తర్వాత అయితే రేట్లు అవే ఆటోమేటిక్గా మనకి పెరుగుతాయి. జూన్ జూలైలో రేట్లు పెరుగుతాయి. ఇప్పుడు నేను 4 సార్లు 5 సార్లు చెప్తున్నా, ఖచ్చితంగా జూన్ జూలైలో రేట్లు అనేది పెరుగుతాయి. మనకి బయట రాష్ట్రాల్లో కాయ అనేది తగ్గాలండి. ఇప్పుడు మనకి బయట రాష్ట్రాల్లో కాయ తగ్గలేదు కాబట్టి అక్కడున్న వ్యాపారస్తులు ఇక్కడికి రావడం లేదు కాబట్టి ఇక్కడ రేట్లు పెరగలేదు. అక్కడ ఉన్న వ్యాపారస్తులు ఇక్కడికి ఎప్పుడైతే వస్తారో అప్పుడు రేట్లను ఆటోమేటిక్గా పెరుగుతాయండి. ఇక్కడ ఇంకా ఎక్స్పోర్ట్ అనేది కాయలు లేవు. మన ఈ రాష్ట్రంలోని ఇంకా బయట రాష్ట్రాలకి కాయ ఎక్స్పోర్టింగ్ జరగలేదు. ఎప్పుడైతే ఎక్స్పోర్టింగ్ అనేటివి జరుగుతాయో అప్పుడు ఆటోమేటిక్గా రేట్లు పెరుగుతాయి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారము రేట్లు అనేవి ఖచ్చితంగా పెరుగుతాయి. ఇంకా 2 నెలలు అయితే వెయిట్ చేయాలి మనము. ఆ 2 నెలల వరకు 100 ఇంకా 200 ఈలోగానే పోతూ వస్తూ ఉంటుంది. జూన్ జూలైలో అక్కడ బయట రాష్ట్రాల కాయ ఇప్పుడు తగ్గిపోతుందో జూన్ జూలైకి తగ్గిపోతుంది. అప్పుడైతే రేట్లు అనేవి ఖచ్చితంగా పెరుగుతాయి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను మీకు చెప్తున్నానండి. నాకెలా తెలిసింది అంటున్నారా? మన ఇక్కడ ఇంకా 1, 2 బయటికి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి కదా, నేను వాళ్ళని అడిగి తెలుసుకున్నాను. వాళ్ళైతే చెప్పారు, ఇంకా అక్కడైతే స్టాక్ అనేది తగ్గడం లేదు. అక్కడ స్టాక్ తగ్గిన వెంటనే వ్యాపారస్తులు ఇక్కడికి వస్తారు కాబట్టి ఆటోమేటిక్గా జూన్ జూలైలో కాయ అయిపోతుంది, రేట్లు అనేవి పెరుగుతాయని వాళ్ళు నాకు చెప్పడం వల్ల నేను మీకైతే చెప్తున్నానండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను మీకు తెలియజేస్తున్నాను. దయచేసి తెలుసుకోండి.